NEET aspirant. This is Pradeep Kumar, Zoology faculty from the Vasishtha Junior College, Vijayawada branch. So you are completed your preparation very well, I think so. ఇక వీక్ ఆఫ్ డేస్లో మీకు మెయిన్ ఎగ్జామ్ కూడా ఉంది కాబట్టి ప్రిపరేషన్ కూడా కంప్లీట్ చేసి ఉంటారు. మీ ప్రిపరేషన్కి తోడుగా కొన్ని జువాలజీ సబ్జెక్ట్ నుంచి మీకు కొన్ని టిప్స్ చెప్పడానికని మేము ప్రయత్నిస్తున్నాం. హోప్ యు ఆర్ రిసీవింగ్ వెరీ వెల్. సో మన టోటల్ జువాలజీ సబ్జెక్ట్ని కనుక మనము ఒకసారి అబ్జర్వ్ చేసినట్లయితే యాజ్ యూ టోటల్ నెంబర్ ఆఫ్ క్వశ్చన్స్ 45% ఉంటాయి. ఈ 45% 180 మార్క్స్కి మనం ఆన్సర్ 180 మార్క్స్కి మార్క్స్ ఉంటుంది. ఈ మొత్తాన్ని మనం ఎలా సెగ్రిగేట్ చేసుకోవాలి, ప్రిపరేషన్ ఎలా చేసుకోవాలి అనే ఒక అంశం మీద మనం అబ్జర్వ్ చేసినట్లయితే ఫస్ట్ ఆఫ్ ఆల్ ఫ్రమ్ ద లాస్ట్ ఫ్యూ డేస్ నుంచి లాస్ట్ ఫ్యూ అటెంప్ట్స్ ఆఫ్ నీట్ నుంచి మనం గమనించినట్లయితే క్వశ్చన్ పేపర్ బయాలజీలో కొంచెం టఫ్నెస్ పెరిగినట్లుగా కనిపిస్తుంది. టఫ్నెస్ ఇన్ ద సెన్స్ అప్లికేషన్ అడగడం మొదలైంది. అప్లికేషన్ ఎప్పుడైతే అడగడం మొదలైందో మనకు క్వశ్చన్ పేపర్ చాలా ఈజీ అని అనుకోవాలి. బికాజ్ ఎప్పుడైతే ఒక టాపిక్ని మనము కాన్సెప్ట్ ఓరియంటేషన్తో చదువుతామో ఆన్సర్ చేయడం మనకు చాలా ఈజీ అవుతుంది. ఇందులో మల్టిపుల్ చాయిస్ క్వశ్చన్స్, మోర్ దెన్ వన్ స్టేట్మెంట్ క్వశ్చన్స్, ఇన్కరెక్ట్, కరెక్ట్ లాంటి రకరకాల ప్రశ్నలు ఉంటాయి. ఇందులో మనం అబ్జర్వ్ చేయాల్సింది ఏంటి అంటే వితౌట్ ఫాలోయింగ్ ఇన్కరెక్ట్ అన్నప్పుడు మనం జాగ్రత్తగా ఆన్సర్ చేస్తాం, వితౌట్ ఫాలోయింగ్ కరెక్ట్ అన్నప్పుడు మనం జాగ్రత్తగా ఆన్సర్ చేస్తాం. కానీ ఒక్కొక్కసారి వితౌట్ ఫాలోయింగ్ ఆర్ నాట్ ఇన్కరెక్ట్ అంటాడు అంటే మనం కరెక్ట్ కోసం చెక్ చేయాలి. వితౌట్ ఫాలోయింగ్ ఆర్ నాట్ కరెక్ట్ అన్నప్పుడు ఇన్కరెక్ట్ కోసం చెక్ చేయాలి. అంటే ఆ ఫ్రాక్షన్ ఆఫ్ సెకండ్లో వాట్ హీ డిమాండింగ్ ఫ్రమ్ అదర్, మనల్ని ఏమడుగుతున్నాడు అనేది క్వశ్చన్ పేపర్లో ఆ క్వశ్చన్లో మనం అనలైజ్ చేసుకోగలగాలి. అండ్ సెకండ్ వన్, ఇలాంటి క్వశ్చన్స్ ఏవైతే లెందీగా మనకు క్వశ్చన్ పేపర్ కనిపిస్తుందో మనకు ఆన్సర్ చేయడానికి పాసిబిలిటీ ఎక్కువగా ఉంటుంది. ఎందుకంటే క్వశ్చన్ పేపర్ లెంత్ ఉండే కొద్దీ మనకు సబ్జెక్టులో క్లూ ఎక్కువ దొరుకుతుంది. ఎక్కువ థియరీ మన ఎదురుగా ఒక టాపిక్ గురించి ఉంది అంటే మనం అనలైజ్ చేయడానికి ఈజీ అవుతుంది. ఎంతసేపు ఫిజికల్గా ఉండేటువంటి నెంబర్ ఆఫ్ లైన్స్ని లెక్కించొద్దండి. ట్రై టు రీడ్ కంప్లీట్లీ బిఫోర్ చెకింగ్ ద లైన్. డోంట్ డిపెండ్ ఆన్ నెంబర్ ఆఫ్ లైన్స్. అసలు ఎప్పుడు కూడా చెక్ చేసుకోవద్దండి. నెంబర్ ఆఫ్ లైన్స్ ఎక్కువగా ఉంటే మీ అనలైజింగ్ క్యాపబిలిటీ అనేటువంటిది చాలా ఈజీగా పనిచేస్తుంది. అండ్ ఇంకోటి కూడా ఏంటి అంటే లాస్ట్ ఇయర్ రామ్దేవ్ మిశ్రా, ఫాదర్ ఆఫ్ ఇండియన్ ఇకాలజీ అనే ఒక క్వశ్చన్ అడిగారు. ఇలాంటి సైంటిస్టులకు సంబంధించి మన జువాలజీ మొత్తంలో ఒకటి ఆల్ఫ్రెన్సో పార్టీ ఒకటి, రామ్దేవ్ మిశ్రా ఒకటి, ఎంఎస్ స్వామినాథన్ ఒకటి. ఈ ముగ్గురు సైంటిస్టులకు సంబంధించి ఒక చిన్న పారాగ్రాఫ్ బేస్డ్ కంటెంట్ ఉంది. ఆ కంటెంట్ను ఒకసారి జాగ్రత్తగా ప్రిపేర్ అవ్వండి. ఇంకొకటి హ్యూమన్ ఫిజియాలజీ బ్రీతింగ్ అండ్ ఎక్స్చేంజ్ గ్యాసెస్ కంటే ముందుగా వెరీ ఫస్ట్ పారాగ్రాఫ్ రిడక్షన్స్ అనేటువంటి ఒక పారాగ్రాఫ్తో బిగిన్ అవుతుంది. ఆ పారాగ్రాఫ్లో కూడా కొన్ని క్వశ్చన్స్ ఫ్రేమ్ చేసి ఆ క్వశ్చన్స్ ఆన్సర్ చేయడానికి చూడండి. ఎందుకంటే ఆ పారాగ్రాఫ్లో కూడా లాస్ట్ ఇయర్ ఒక క్వశ్చన్ అడగడం జరిగింది కాబట్టి అది సమ్మరీలో ఉందా, ఇంట్రడక్షన్లో ఉందా, వెరీ ఫస్ట్ పారాగ్రాఫా అనేది ఆలోచించవద్దండి. ఇఫ్ ఇట్ ఈస్ రిలేటివ్ టు ద నీట్ ఎన్సీఆర్టీ బేస్డ్ టెక్స్ట్ బుక్ కంటెంట్ అయితే ఇంట్రడక్షన్ అయినా, వెరీ ఫస్ట్ పారాగ్రాఫ్ అయినా, సైంటిఫిక్ అయినా, ఇమేజ్ బేస్డ్ అయినా, సమ్మరీ అయినా దాన్ని జాగ్రత్తగా ప్రిపేర్ అవ్వడం మర్చిపోవద్దండి. అండ్ వన్ మోర్ థింగ్, స్పెల్లింగ్ బేస్డ్ అంటే జనరల్గా మనకు జువాలజీకి సంబంధించి స్పెల్లింగ్ బేస్డ్ రెండు అతి ముఖ్యమైనటువంటివి మనం అనలైజ్ చేసుకోవాలి. ఒకటి రెనిన్ అనేటువంటిది రెగ్యులేషన్ ఆఫ్ కిడ్నీ మెకానిజంలో రెగ్యులేషన్ గురించి మనం చదివేటప్పుడు RENIN రెనిన్ అనే ఎంజైమ్ జుక్స్టర్ గ్లోమరులర్ సెల్స్ నుంచి రిలీజ్ అయ్యి కిడ్నీ మెకానిజం కంట్రోల్ చేస్తుంది అని చదువుతాం. ఒక్కొక్కసారి ఆ రెనిన్ ప్లేస్లో RENNIN ఉంటుంది. ఇఫ్ ఇట్ ఈస్ NN, ఇట్ వాజ్ ఏ ఎంజైమ్ విచ్ డైజెస్ట్ మిల్క్ ప్రోటీన్ కెసిన్.
అది ప్రోటియోలైటిక్ ఎంజైమ్. రెండవది ఇలియం అనే ఒక ప్రొనౌన్సియేషన్ ఒకే రకంగా ఉంటుంది. పెల్విక్ గడ్డిల్లో 2 బోన్స్ ఉంటాయి. ప్రతి హాఫ్ బోన్‌ని కోక్సల్ బోన్ అంటాం. ప్రతి హాఫ్ కోక్సల్ బోన్‌లో ఇలియం, ఇషియం, ప్యూబిస్ అనే 3 బోన్స్ ఉంటాయి. అది మీకు తెలిసిందే. ఇలియం అనేటువంటి ఆ స్పెల్లింగ్‌కి ఐఎల్, ఐయుఎం అని ఉండాలి. ఐఎల్, ఈయుఎం అనేది రాదు. మనం ఆ స్పీడ్ ఆఫ్ థియరీ చదివేటప్పుడు క్వెషన్ పేపర్‌లో స్పెల్లింగ్‌ని మర్చిపోతూ ఉంటాం. ఆ స్పెల్లింగ్ బేస్ చేసుకొని కూడా ఒక్కొక్కసారి రిపీట్ అవ్వడం జరుగుతుంది. ఐఎల్, ఐయుఎం, ఇలియం ఇట్ ఈస్ ఎ పార్ట్ ఆఫ్ కోక్సల్ బోన్. ఐఎల్, ఈయుఎం ఇట్ వాస్ ఎ పార్ట్ ఆఫ్ ఎలిమెంటరీ కెనాల్. సో, అక్కడ మీరు అనలైజ్ చేసుకునేటప్పుడు అక్కడిక్కడ స్పెల్ కూడా కరెక్ట్‌గా ఉందో లేదో చెక్ చేసుకుంటూ ఉండండి. ముగ్గురు సైంటిస్టుల గురించి ఇందాక నేను చెప్పాను. ఆల్ఫ్రెడ్ ప్రొకార్పి ఒకరు ఎంఎస్ స్వామినాథన్ అనే ఒక సైంటిస్ట్ గురించి, మరియు రామ్‌దియో మిశ్రాల్ గురించి సెపరేట్ పారాగ్రాఫ్ ఉంది. దాన్ని ఎట్టి పరిస్థితుల్లో మిస్ చేయొద్దండి. నెక్స్ట్ థింగ్ ప్రాబ్లమ్స్. జువాలజీ మొత్తంలో హార్డీ-వీన్బర్గ్ ఈక్విలిబ్రియంకి సంబంధించినటువంటి ప్రాబ్లమ్స్ ఒకటి, ఎకోసిస్టమ్ ప్రొడక్టివిటీకి సంబంధించినటువంటి ప్రాబ్లమ్స్ ఒకటి, పాపులేషన్ సంబంధించి గ్రోత్ మోడల్స్‌లో లాజిస్టిక్ గ్రోత్ మోడల్ కానివ్వండి, ఎక్స్‌పోనెన్షియల్ గ్రోత్ మోడల్‌లో కానివ్వండి, ఒక 2 క్వెషన్స్ ఉన్నాయి. ఒక 2, 3 మోడల్స్ కూడా ఉంటాయి. ఆ క్వెషన్స్‌ని జాగ్రత్తగా అనలైజ్ చేసుకోండి. మనకు పాపులేషన్ గ్రోత్ మోడల్స్ సంబంధించి అదే ఎన్‌సీఈఆర్‌టీ టెక్స్ట్ బుక్ వెనకాల 3 ఇయర్స్‌కి డబుల్ ఎంత అవుతుంది అనేటువంటి ఒక క్వెషన్ కూడా ఉంది. దానికి ఆన్సర్ 2.33 ఆర్ సంథింగ్ ఉంటుంది ఆన్సర్ అది. అది కూడా ఒకసారి చెక్ చేసుకోండి. బికాజ్ యాజ్ ఇట్ వాస్ బిలాంగ్స్ టు ఎన్‌సీఈఆర్‌టీ టెక్స్ట్ బుక్, యూ హావ్ టు బీ కీన్ అబౌట్ ద పర్టిక్యులర్ క్వెషన్ ఆన్సర్. ఓకేనా? సో, ఎకోసిస్టమ్ ప్రొడక్టివిటీ ప్రాబ్లమ్స్ ఒకటి, గ్రోత్ మోడల్ ప్రాబ్లమ్స్ ఒకటి, పెడిగ్రీ అనాలిసిస్‌కి సంబంధించినటువంటి ప్రాబ్లమ్స్ ఒకటి. ముఖ్యంగా ఈ 3 కేటగిరీస్‌లో ప్రాబ్లమ్స్ చూసుకోండి. మనకు చాలా ఈజీ అవుతుంది. ఎప్పుడు కూడా మనకు హార్టికల్చర్‌కి సంబంధించి టిపికల్‌గా కాంప్లెక్స్‌గా క్వెషన్ ఏమి అడగలేదు. జనరల్‌గా అల్లెలిక్ ఫ్రీక్వెన్సీనా, జీనోటైపిక్ ఫ్రీక్వెన్సీనా, టోటల్ డామినెంటా అనేది మాత్రమే అడగడం జరిగింది. కాబట్టి దాన్ని ఒకసారి ప్రాబ్లమ్స్ ఈ 3 ఏరియాల్లో ఒకసారి చెక్ చేసుకోండి. అండ్ లాస్ట్ బట్ నాట్ ద లీస్ట్, ఒకసారి టాపిక్ వైజ్‌గా మనం ఒకసారి అనాలిసిస్ చేస్తే స్పెషల్ ఆర్గనైజేషన్ ఫ్రాగ్, కాక్రోచ్. మనకు తెలియాల్సిన విషయం ఏంటి అంటే, మనకి ఎన్‌సీఈఆర్‌టీ న్యూగా పబ్లిష్ అయిన టెక్స్ట్ బుక్‌లో ఫ్రాగ్ అని మాత్రమే, లేదా ఫ్రాగ్‌కి సంబంధించిన ఇన్ఫర్మేషన్ మాత్రమే ఉంది. బట్ మై డియర్ ఆల్ నీట్ యాస్పిరెంట్, ప్లీజ్ రిమెంబర్, కాక్రోచ్ అనేటువంటిది కూడా మనకు సిలబస్‌లో ఉంది. యానిమల్ టిష్యూస్ కూడా మనకు సిలబస్‌లో ఉంది. మేబీ +1 టెక్స్ట్ బుక్‌లో అది మెన్షన్ చేయలేదు కానీ, ఎన్టీఏ వాళ్ళు రిలీజ్ చేసినటువంటి సిలబస్‌లో మనకు యానిమల్ టిష్యూస్ గురించి చదవమని, మరియు కాక్రోచ్ గురించి కూడా చదవమని మనకు చెప్పారు. కాబట్టి ఈ 2 టాపిక్స్‌ని మిస్ చేయొద్దండి. టెక్స్ట్ బుక్‌లో లేదు కదా అని మర్చిపోయి ఉంటారేమో, బట్ మీ క్విక్ రివిజన్‌లో డోంట్ ఫర్గెట్ టు యాడ్ కాక్రోచ్ అండ్ యానిమల్ టిష్యూస్. ఓకే? అండ్ బ్రీతింగ్ అండ్ ఎక్స్‌చేంజ్ ఆఫ్ గ్యాసెస్‌కి సంబంధించి మనము ట్రాన్స్‌పోర్ట్ ఆఫ్ గ్యాసెస్ ఒకటి, రెగ్యులేషన్ ఆఫ్ రెస్పిరేటరీ రిథమ్ ఒకటి, మరియు రిలేటెడ్ టు థర్డ్ టాపిక్ రెగ్యులేషన్ ఆఫ్ రెస్పిరేటరీ రిథమ్, ట్రాన్స్‌పోర్ట్ ఆఫ్ గ్యాసెస్ అండ్ ఆక్సిజన్ డిసోసియేషన్ కర్వ్. ఈ 3 టాపిక్‌ని జాగ్రత్తగా చూసుకోండి. బాడీ ఫ్లూయిడ్ సర్క్యులేషన్‌కి సంబంధించి కార్డియాక్ సైకిల్ ఒకటి, ఈసీజీ ఒకటి, డిజార్డర్స్ ఒకటి జాగ్రత్తగా చదవండి. ఎప్పుడైనా ఈసీజీకి సంబంధించి ఎన్టీఏ ఒక కరెక్షన్ కూడా యాడ్ చేశాడు. ఈసీజీ ఫుల్ ఫామ్ ఎలక్ట్రోకార్డియోగ్రామ్ అని ఉండాలి. ఎలక్ట్రోకార్డియోగ్రాఫ్ కాదు, ఎలక్ట్రోకార్డియోగ్రామ్ అని ఉండాలి. ఎన్టీఏ వాడు కలిపినటువంటి కరెక్షన్స్ లో కూడా దాన్ని యాడ్ చేశారు. దీన్ని మర్చిపోవద్దండి. కార్డియాక్ సైకిల్ లో కూడా ప్రాబ్లమ్స్ ఉంటాయి. కార్డియాక్ సైకిల్, స్ట్రోక్ వాల్యూమ్, ఎండ్ డయాస్టోలిక్ వాల్యూమ్, ఎండ్ సిస్టోలిక్ వాల్యూమ్, ఇలా వీటికి సంబంధించినటువంటి రిలేటెడ్ ప్రాబ్లమ్స్ ఉంటాయి. దీన్ని ఒకసారి చెక్ చేసుకోండి. అలాగే ఎక్స్క్రీటరీ ప్రొడక్షన్ ఎలిమినేషన్ లో ప్రాక్సిమల్ కన్వల్యూటెడ్ ట్యూబ్యూల్ దగ్గర, లూప్ ఆఫ్ ఇంగ్లీ దగ్గర
డిజిటల్ కన్వర్టివ్ ట్యూబుల్ దగ్గర, కలెక్టింగ్ డక్ట్ దగ్గర ఎక్కడ పాసివ్ అబ్జర్ప్షన్ జరుగుతుంది, ఎక్కడ యాక్టివ్ అబ్జర్ప్షన్ జరుగుతుంది, ట్యూబులర్ సెక్రీషన్ అంటే ఏంటి అనేది ఒకసారి చెక్ చేసుకోండి. రీఅబ్జర్ప్షన్ అంటే ఫిల్ట్రేట్ నుంచి బ్లడ్ లోకి అబ్జర్వ్ కావడం, ట్యూబులర్ సెక్రీషన్ అంటే బ్లడ్ నుంచి ఫిల్ట్రేట్ లోకి సెక్రీట్ అవ్వడం. ఈ రెండింటి వేరియేషన్ ని ఒకసారి చెక్ చేసుకోండి. 3 నెక్స్ట్ లోకోమోషన్ మూమెంట్ లో క్రాస్విడ్ టైప్ ఒకటి, టైప్ ఆఫ్ జాయింట్స్ ఒకటి చూసుకోండి. వీటితో పాటు ఏ బ్యాండ్, ఐ బ్యాండ్, జెడ్, ఎం లైన్స్ కూడా ఒకసారి చెక్ చేసుకోండి. వీటితో పాటుగా నెక్స్ట్ ఉన్నటువంటి టాపిక్ న్యూరల్ కంట్రోల్ అండ్ కోఆర్డినేషన్ సంబంధించి కండక్ట్ ఆఫ్ నెర్వ్ ఇంపల్స్ లో ఒక 3 కలగాలి: పోలరైజేషన్, డిపోలరైజేషన్, రీపోలరైజేషన్. అంటే మోర్ పర్మిబుల్ టు పొటాషియం ఉన్నప్పుడు పోలరైజేషన్ గా, ర్యాపిడ్ ఇన్ఫ్లక్స్ ఆఫ్ సోడియం ఉన్నప్పుడు డిపోలరైజేషన్ గా, అవుట్ ఫ్లక్స్ ఆఫ్ పొటాషియం ఉన్నప్పుడు రీపోలరైజేషన్ అని ఈ 3 ఒకసారి గుర్తుపెట్టుకోండి. సర్క్యూట్ ఆఫ్ కరెంట్ ఫ్లో ఏ టు బి, బి టు ఏ, బి టు ఏ ఇంటర్చేంజ్ అవ్వడం, ఈ కాన్సెప్ట్ గురించి ఒకసారి చెక్ చేసుకోండి. ఇదే న్యూరల్ కంట్రోల్ కోఆర్డినేషన్ లో వెనక సమ్మరీలో ప్రతి పార్ట్ ఆఫ్ బ్రెయిన్ సంబంధించి ఫంక్షన్స్ ఇవ్వడం జరిగింది. ఈ ఫంక్షన్స్ మెయిన్ మ్యాటర్ లో లేదు, కానీ వెనక సమ్మరీ ఇవ్వడం జరిగింది. ఒకసారి ఆ ఫంక్షన్స్ ఒకసారి చెక్ చేసుకోండి. నెక్స్ట్ కెమికల్ కోఆర్డినేషన్ కంట్రోల్ లో హార్మోన్ కెమికల్ కంపోజిషన్ అండ్ వాట్ కైండ్ ఆఫ్ రిసెప్టర్ దట్ ఇట్ కెన్ బైండ్ టు ఇన్ఫ్లుయెన్స్ ఆన్ టార్గెట్ సెల్. అంటే ఒక హార్మోన్ అనేది టార్గెట్ ని ఇన్ఫ్లుయెన్స్ చేసేటప్పుడు సెగ్మెంటల్ రిసెప్టర్ తో బైండ్ అవుతుందే లేదా ఇంట్రాసెల్యులర్ రిసెప్టర్ తో బైండ్ అవుతుందే అనేది ఒకసారి చెక్ చేసుకోండి. అంటే ఈ ట్రికీ క్వశ్చన్స్ ఎలా ఉంటాయి అంటే మనకు ఒక మాట తెలుసు. ఎరిథ్రోపాయిసిస్ గురించి మనం చదివేటప్పుడు కార్టిసాల్ ఎరిథ్రోపాయిసిస్ అని చదువుతాం, టెస్టోస్టిరాన్ ఎరిథ్రోపాయిసిస్ అని చదువుతాం. ఎరిథ్రోపాయిటిన్, కార్టిసాల్, టెస్టోస్టిరాన్, థైరాయిడ్ ఈ 4 ఎరిథ్రోపాయిటిన్ చదువుతాం. కానీ దీంట్లో థైరాయిడ్ అనేది ఇంట్రాసెల్యులర్ రిసెప్టర్ తో బైండ్ అయ్యేది ఏది అనేది ఒకసారి చెక్ చేసుకోండి. నెక్స్ట్ హ్యూమన్ ప్రొడక్షన్ సంబంధించి టర్బటోజెనిసిస్, ఓజోనిసిస్ ఒకసారి చెక్ చేసుకోండి. మెన్షన్ అయ్యేది సంబంధించి నెగిటివ్ అండ్ పాజిటివ్ ఫీడ్బ్యాక్ ఒకసారి చెక్ చేసుకోండి. రిప్రొడక్టివ్ హెల్త్ లో కాంట్రాసెప్టివ్ మెథడ్స్ ఒకటి, అసిస్టెడ్ రిప్రొడక్టివ్ టెక్నాలజీకి సంబంధించినటువంటి మెథడ్స్ చూసుకోండి. అసిస్టెడ్ రిప్రొడక్టివ్ టెక్నాలజీలో ఇన్వివో మెథడ్స్ ఏంటి, ఇన్విట్రో మెథడ్స్ ఏంటి, ఐపీఎఫ్ ఎప్పుడు అప్లై చేస్తాం, ఆర్టిఫిషియల్ ఇన్సెమినేషన్ ఎప్పుడు అప్లై చేస్తాం అనేది ఒకసారి రికాల్ చేసుకోండి. ఏఐ అన్నప్పుడు ఆర్టిఫిషియల్ ఇన్సెమినేషన్ ఇన్వివో మాత్రమే వస్తుంది. ఐసిఎస్ఐ అని ఉన్నప్పుడు ఇన్ విట్రో మాత్రమే వస్తుంది. అదే ఎంబ్రియో ట్రాన్స్ఫర్ గురించి మనం చూసినట్లయితే అది ఇన్వివో మెథడ్ వస్తుంది, ఇన్ విట్రో మెథడ్ కూడా వస్తుంది. అంటే మీరు చేసేటువంటి ప్రతి ప్రయత్నంలో, ప్రాసెసింగ్ లో మీరు ఏదైతే ప్రాక్టీస్ చేస్తున్నారో, మీరు ఏ టాపిక్ అయితే కరెక్ట్గా చదివారో దాన్ని పూర్తిగా అనలైజ్ చేయండి. పూర్తిగా అనలైజ్ చేసి దానికి బ్యాక్గ్రౌండ్ కూడా చక్కగా చదువుకుని చూడండి. అంటే ఒక కాన్సెప్ట్ సంబంధించి ఎలా బిట్టు ఇచ్చినా మనం రాయగలిగి ఉండాలి. క్లియర్? ఓకే. ఎస్టీడీ కూడా చేస్తాం, సెక్షువల్ ట్రాన్స్మిటబుల్ డిసీజెస్, రిప్రొడక్టివ్ ట్రాక్ట్ ఇన్ఫెక్షన్స్, ఇవి అన్ని ఒకటే నేమ్. కాకపోతే బ్యాక్టీరియల్ ఏంటి, వైరల్ ఏంటి, ప్రోటోజోవల్ ఏంటి ఒకసారి చెక్ చేసుకోండి. అక్కడక్కడ చిన్న చిన్న షార్ట్ ఫామ్స్ ఉంటాయి. పిఐడి పెల్విక్ ఇన్ఫ్లమేటరీ డిసీజెస్, ఆర్టీఐ రిప్రొడక్టివ్ ట్రాక్ట్ ఇన్ఫెక్షన్స్. ఇలా రిప్రొడక్టివ్ హెల్త్ లో ఇయర్ బేస్డ్ ఉంది, నెంబర్ బేస్డ్ ఉంది, వెరైటీస్ ఆఫ్ డిసీజెస్ ఉన్నాయి. వీటి ఒక జాగ్రత్త చెక్ చేసుకోండి. ఇక ప్రిన్సిపల్స్ అండ్ ఇన్హెరిటెన్స్ కి మనం వచ్చినప్పుడు ముఖ్యంగా ఏవి ఆటోజోమల్ రెసెసివ్, ఏవి ఆటోజోమల్ డామినెంట్, ఏవి ఎక్స్ట్రీమ్గా రెసెసివ్ ఒకసారి చెక్ చేసుకోండి. మనకు ఎన్ఫ్లైన్ డిస్ట్రిబ్యూషన్ ప్రకారం ఆటోజోమల్ రెసెసివ్ కి సంబంధించి ఒక పెడిగ్రీ చార్ట్ ఇచ్చాడు. మరియు ఆటోజోమల్ డామినెంట్ ఒకటి, ఆటోజోమల్ రెసెసివ్ ఒకటి, ఈ 2 చార్ట్స్ ఇవ్వడం జరిగింది. టెస్ట్ బుక్ లో ఏవైతే రిప్రజెంట్ చేశారో ఆ 2 చార్ట్స్ ని ఒకసారి అనలైజ్ చేసుకోండి. ఇంకొకటి లాస్ట్ ఇయర్ మనకి పెడిగ్రీ అనాలిసిస్ సంబంధించిన ఒక చార్ట్ ఇచ్చేటప్పుడు ఒక క్యారియర్ ఫీమేల్ గురించి మాట్లాడేటప్పుడు, ఎక్స్ట్రీమ్గా రెసెసివ్ సంబంధించిన క్యారియర్ గురించి మాట్లాడేటప్పుడు టక్కిల్ ఇచ్చి మధ్యలో డాట్ ఇచ్చాడు. అంటే ఒక టక్కిల్ అంటే ఫీమేల్ గా చెప్తాం, ఆ టక్కిల్ మధ్యలో డాట్ ఉంచినప్పుడు ఎక్స్ట్రీమ్గా రెసెసివ్ క్యారియర్ గా మనం గుర్తించాలి. ఇక్కడ మనకు తెలియాల్సింది ఏంటి అంటే ఇలాంటి సింబల్స్
అదర్ దాన్ ఎన్సీఆర్టీ టెస్ట్ కూడా అడుగుతున్నాడు కాబట్టి ప్రెడిక్టివ్ అనాలిసిస్ సంబంధించి మరికొన్ని ఇమేజెస్, మరికొన్ని డయాగ్రమ్ బేస్డ్ ఒకసారి చెక్ చేసుకోండి. మనకి హెల్ప్ కావడానికి చాలా అవకాశం ఉంటుంది. డిఎన్ఏ ఫింగర్ ప్రింటింగ్, హ్యూమన్ జీనోమ్ ప్రాజెక్ట్ ఈ రెండింటికి సంబంధించి చూసేటప్పుడు సదరన్ బ్లైండింగ్ సంబంధించినటువంటి సీక్వెన్షియల్ సెట్స్ హ్యూమన్ జీనోమ్ ప్రాజెక్ట్ ఎక్స్ట్రాక్ట్ చేయడానికి, అంటే మనం అనాలిసిస్ చేయడానికి, ఓవర్లాపింగ్ మెథడ్ చేయడానికి సీక్వెన్షియల్ స్టెప్స్ ఏవైతే ఉన్నాయో ఆ సీక్వెన్షియల్ స్టెప్స్ ని ఒకసారి మెమరైజ్ చేసుకోండి. నెక్స్ట్ బయోటెక్నాలజీ అప్లికేషన్స్ లో ఇంప్లిమెంట్ సంబంధించిన ఇన్ఫర్మేషన్ కానీ, ఏవియేషన్ సంబంధించిన ఇన్ఫర్మేషన్ కానీ ఒకసారి చెక్ చేసుకోండి. వన్ మోర్ థింగ్, ఎవల్యూషన్ ఎవల్యూషన్ కంప్లీట్ గా మెమరీ బేస్డ్ ఉంటుంది. ఇందులో మీరు చాలా జాగ్రత్తగా చూసుకోవాల్సింది కన్వర్జెంట్ డైవర్జెంట్ ఎవల్యూషన్ సంబంధించి ఎగ్జాంపుల్ పిక్చర్. మనకి ఇచ్చినటువంటి అడాప్టివ్ రేడియేషన్ ప్యాకేజింగ్ కింద ఉన్నటువంటి చార్ట్ లో ఒక 2 కాలమ్స్ ఇవ్వడం జరిగింది డయాగ్రామ్స్. అడాప్టివ్ రేడియేషన్ అంటే రైట్ అవే లాంగిట్యూడినల్ రోస్ ఆఫ్ బాక్సెస్ చూసుకుంటే అడాప్టివ్ రేడియేషన్ అవుతుంది. హారిజాంటల్ రోస్ లో ఉన్నటువంటి యానిమల్స్ చూసుకుంటే కన్వర్జెంట్ ఎవల్యూషన్ అవుతుంది. ఈ డైవర్జెంట్ కన్వర్జెంట్ ఎవల్యూషన్ కి సంబంధించినటువంటి ఎగ్జాంపుల్స్ ఒకసారి చెక్ చేసుకోండి. హ్యూమన్ ఎవల్యూషన్ ప్రతిసారి చాలా జాగ్రత్తగా అవుతాడు. ఆ హ్యూమన్ ఎవల్యూషన్ సంబంధించినటువంటి చెక్ చేసుకునే అంటే వెనక ఒక హ్యూమన్ ఎవల్యూషన్ సంబంధించి స్కల్ ఇచ్చారు. ఒక బేబీ చింపాంజీ స్కల్, ఒక హ్యూమన్ స్కల్, హ్యూమన్ స్మాల్ స్కల్ ఇవ్వడం జరిగింది. ఈ బేబీ చింపాంజీ స్కల్, అడల్ట్ స్కల్ సిమిలర్ గా ఉంటుంది. ఏ విషయాల్లో సిమిలారిటీ ఉంటుంది అని అంటారు. అంటే ఫ్లాట్ ఫేస్ అని కానీ, షేప్ ఆఫ్ స్కల్ అని కానీ, పొజిషన్ ఆఫ్ జా కానీ, ఈ 3 కారణాల వలన బేబీ చింపాంజీ అడల్ట్ స్కల్, అడల్ట్ హ్యూమన్ స్కల్ తో సిమిలారిటీ ఉంటుంది అని మనం చెప్పగలగాలి. ప్లస్ రెప్టిలియన్ ఎవల్యూషన్ సంబంధించి, ప్లాంట్ ఎవల్యూషన్ సంబంధించినటువంటి థాట్ ఉంది. ఈ థాట్ యొక్క సీక్వెన్స్ ని ఒకసారి చెక్ చేయండి. క్లియర్? అండ్ లాస్ట్ ఆర్గానిజం పాపులేషన్, ఇకోసిస్టమ్ అండ్ బయోడైవర్సిటీ అండ్ కన్జర్వేషన్, ఈ 3 టాపిక్లకు సంబంధించి ఈ 3 టాపిక్లలో సైంటిఫిక్ ఉన్నాయి. కొంచెం జాగ్రత్త. అంటే బయోడైవర్సిటీ కన్జర్వేషన్ సంబంధించి 5 మెంబర్స్ ఆఫ్ సైంటిస్టులు మనం చదువుతాం. ఎడ్వర్డ్ విల్సన్, అలెగ్జాండర్ వాన్ హంబోల్ట్, డేవిడ్ టిల్మన్ అండ్ ఐ థింక్ పాల్ ఎర్లిచ్ అండ్ రాబర్ట్ మే, ఈ 5 మెంబర్స్ లో ఒక జాగ్రత్త చూసుకోండి. ఎక్స్ సమ్మిట్, వరల్డ్ సమ్మిట్, ఇలా చిన్న చిన్న ట్రిక్కీగా ఉండేటువంటివి, మెమరీ బేస్డ్ ఉండేటువంటివి ఈ బయోడైవర్సిటీ, ఇకోసిస్టమ్, ఆర్గానిక్ పాపులేషన్ ఎక్కువగా ఉంటాయి. వీటిని మీరు మెమరీ ఎక్కువగా చేసుకోండి. ఈ మెమరీ బేస్డ్ మీరు ఎంతగా ఎక్కువ చేసుకుంటే మనకు ఈజీగా అండర్ చేయగలుగుతాం. ఎంత లెందీ క్వశ్చన్ వచ్చినా సరే మోస్ట్ ఆఫ్ ద కంటెంట్ ఆఫ్ ద బయాలజీ మెమరీ బేస్డ్ మీద డిపెండ్ అయి ఉంటుంది. మోర్ దెన్ 60% మెమరీ బేస్డ్ మీద డిపెండ్ అయి ఉంటుంది. కాబట్టి మీరు ఎంత ఎక్కువ వర్క్ చేసుకుంటే, ఈఎస్ కానీ, సైంటిస్ట్ కానీ, నెంబర్ బేస్డ్ కానీ, డయాగ్రమ్ బేస్డ్ కానీ మీరు బాగా ఎక్కువగా చదువుకుంటే చాలా త్వరగా ఆన్సర్ చేయొచ్చు. అప్లికేషన్ ఒక 40% ఉన్నా ఆ 40% ఆఫ్ టైంని మనం ఇది బాగా చేయగలిగితే ఈ అప్లికేషన్ టైంకి కొంచెం ఎక్కువ టైం ఇచ్చినా కాంపిటేటివ్ ఎగ్జామ్లో సక్సెస్ అవ్వడానికి ఛాన్స్ ఉంటుంది. ఓకే మై డియర్, టేక్ కేర్. చాలా ప్రశాంతంగా, కూల్గా ఉండండి. ఈ 3 డేస్లో మ్యాజిక్స్ ఏమి జరగవు. మీరు ఎంత హైరాణ పడ్డా ఏం జరిగినా మ్యాజిక్ ఏమి జరగదు. ట్రై టు బీ కూల్. ప్రిపరేషన్ చాలా చక్కగా చేసుకున్నాం. 1 ఇయర్ పాటు ప్రిపరేషన్ జరిగింది లాంగ్ టర్మ్ వాళ్ళకి. ఇంటర్మీడియట్ వాళ్ళు 2 ఇయర్స్ పాటు ప్రిపరేషన్ జరిగింది. నెంబర్ ఆఫ్ టైమ్స్ రివిజన్ చేయడం కూడా జరిగింది. మన వశిష్ఠలో డైలీ ఎగ్జామ్స్ పెట్టడం జరిగింది. వీకెండ్స్, క్యుములేటివ్, గ్రాండ్ టెస్ట్లు, స్పెషల్ టెస్ట్లు, రిపీటెడ్ గా చాలా రకాల ఎగ్జామ్స్ పెట్టడం జరిగింది. హోప్ ఆల్ దీస్ విల్ హెల్ప్ యూ ఫర్ యువర్ ఫ్యూచర్. ఓకే, థ్యాంక్ యూ మై డియర్ నీట్ అస్పిరెంట్. వెరీ గుడ్.